ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అంగన్వాడీ కొలువులకు సంబంధించి చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం. దాదాపుగా 8 నెలలు 9 నెలల నుంచి ఈ విషయం వస్తూనే ఉంది, పేపర్లలో రావడం. వాటిని రిక్రూట్ చేస్తాం అని వచ్చింది. దానికి సంబంధించి అలా కీలక ప్రకటన అయితే ఒకటి వచ్చింది, దాన్ని కూడా తెలుసుకుందాం. 3 పేపర్లలో వచ్చిన విషయాలను కట్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా గురుకుల ఎంట్రన్స్కు సంబంధించి ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించింది. టీజీ పాలిసెట్కి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి, బీఈడీ ఎంఈడీకి సంబంధించి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. 14,236 అంగన్వాడీ కొలువులు, 6,399 టీచర్లు, 7,837 హెల్పర్లు. ఖాళీలను త్వరలో నియామక ప్రకటనలు. ఫైల్పై మంత్రి సీతక్క సంతకం. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల. వచ్చే నెల మార్చిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫైల్పై సంతకం చేసిరు. 1-2 రోజుల్లో ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి వద్ద కూడా ఈ ఫైల్పై వేగంగా పరిష్కారం లభిస్తుందని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విభాగంలో మొత్తం 14,236 పోస్టులు ఖాళీగా ఉండగా వాటిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 7,837 ఖాళీగా ఉన్నట్టు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లెక్కలు కట్టింది. దీన్ని భారీ నోటిఫికేషన్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే 14,236 పోస్టులు ఓన్లీ మహిళలకు మాత్రమే ఉంటాయి. ఇవి ఇక కోడ్ ముగిశాక నియామక ప్రక్రియ. కోడ్ 3వ తారీఖు వరకు ఉంది కదా, మార్చి 3వ తారీఖు వరకు ఈ కోడ్ ఉంది. ఈ మార్చి 3వ తారీఖు తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ వెలుగు పేపర్లో వచ్చిన విషయాలు చూసుకుంటే, కోడ్ ముగియగానే నోటిఫికేషన్, ఫైల్పై సంతకం చేసిన మంత్రి సీతక్క. తెలంగాణ వచ్చాక అంగన్వాడీలో తొలి నోటిఫికేషన్ ఇది. ఇక రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ సెంటర్లు ఉండగా 149 ICDS ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతలకు 7 నెలల నుంచి 3 నుంచి 6 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలు కలిసి మొత్తం 21,59,988 మందికి బాలామృతం, ఎగ్గు, ఫుడ్ అందిస్తారు. త్వరలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లాంచ్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇక్కడ మనం ఇది దిశ పేపర్లో ఇచ్చినటువంటిది, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది భర్తీ అయ్యే పోస్టులు ఎక్కువగా ఉన్న జిల్లాల వారిగా వివరాలు. కొన్ని జిల్లాలకు సంబంధించిన విషయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 158 పోస్టులు అంగన్వాడీ టీచర్లు ఉన్నాయి. 826 అంగన్వాడీ హెల్పర్లు ఉన్నాయి. హైదరాబాద్కు సంబంధించి 130 అంగన్వాడీ టీచర్లు, 273 అంగన్వాడీ హెల్పర్లు. నాగర్ కర్నూలు జిల్లా, మనం ఉంటున్న జిల్లా, 103 అంగన్వాడీ టీచర్లు, 387 అంగన్వాడీ హెల్పర్లు. ఆదిలాబాద్కు సంబంధించి 96 అంగన్వాడీ టీచర్లు ఉన్నాయి, 406 హెల్పర్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి 93, 394. కొమరంభీం, ఆసిఫాబాద్ 91 అంగన్వాడీ టీచర్లు, 261 అంగన్వాడీ హెల్పర్లు. ఇక భర్తీ కానున్న పోస్టుల వివరాలు. 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంగన్వాడీ సిబ్బంది 3,914 మంది. అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న హెల్పర్లు 567. భర్తీ కానున్న అంగన్వాడీ టీచర్ పోస్టులు 1,918. భర్తీ కానున్న అంగన్వాడీ హెల్పర్లు 7,836. మొత్తం టోటల్గా 14,236 పోస్టులకు సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినమ్మడే వచ్చే నెలలో 3 తారీఖు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందరూ ప్రిపేర్ అవుతూ ఉండండి. దీనికి అందరికి కూడా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అది వివరాలని మనకు నోటిఫికేషన్ కంటే ముందు మనకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది, అప్పుడు నేను అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా. నేడు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష. 5వ తరగతి ఎంట్రన్స్కు 88,451 మంది అప్లై. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. 5 నుంచి 9వ తరగతి వరకు SC, ST, BC రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీల్లో ప్రవేశాల కోసం మొత్తం 51,964 సీట్లకు 1,67,649 మంది అప్లై చేసిండ్రు. ఇందులో 5వ తరగతిలో ప్రవేశాల కోసం 88,451 మంది, 9వ తరగతిలో బ్యాక్లాగ్ సీట్లకు 11,871 మంది అప్లై చేసుకున్నారు.
గత ఏడాది కంటే ఈసారి 15,000 అధికంగా అప్లై చేస్తున్నారు. మొత్తం 446 సెంటర్లలో ఉదయం 11 నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ జరగనుంది. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సెట్ కన్వీనర్ ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని శనివారం ప్రకటన చేశారు. 100 మార్కులకు ఓఎంఆర్ పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. కాగా గురుకుల ఎంట్రన్స్ రాస్తున్న విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. విద్యార్థులందరూ పరీక్షకు హాజరు కావాలని కోరినారు. మే 13న టీజీ పాలిసెట్ 2025 పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి మే 13న టీజీ పాలిసెట్ 2025ను నిర్వహించనుంది. దరఖాస్తు, ఫీజు, ఇతర వివరాలతో నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసేందుకు ఎస్బిటిఈటి అధికారులు సిద్ధమవుతారు. సోమవారం రోజు పాలిసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే అందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఖచ్చితంగా స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో హెడింగ్, మళ్ళీ ఒక ఏడాది బీఈడి ఎంఈడి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత ఎన్టీఏకు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదనలు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ప్రీవియస్ వీడియోలలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం, అవి చూస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. దాదాపుగా ఒక 5-6 పేపర్లలో ఉన్నటువంటి విషయాలన్నీ ఇవే. వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.